సో, ఈ వారం మార్కెట్స్ కొంతవరకు నెగెటివ్‌గానే క్లోజ్ అయ్యాయి. ఒక మనకి స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ బ్రాడర్ మార్కెట్ అంతా కొంత పాజిటివ్‌గా ఉంది కానీ, అటు నిఫ్టీ గాని, సెన్సెక్స్ కానీ కొంతవరకు నెగెటివ్ క్లోజింగ్ అయితే ఇచ్చింది. సో, దానికి గల కారణం ఒకవైపు ఐటీకి సంబంధించిన రిజల్ట్స్ అనేది మిక్స్డ్‌గా రావటము, గత వారంలో వచ్చినటువంటి టీసీఎస్ రిజల్ట్స్ పెద్దగా మార్కెట్‌ని సాటిస్ఫై చేయలేదు. దానివల్ల మనకి కొంతవరకు స్లైడ్ అనేది మార్కెట్‌లో జరిగింది. ఆ తర్వాత మనకి బ్యాంకింగ్‌కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఈరోజు పర్టిక్యులర్‌గా యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్ రావటము, అది మార్కెట్ ఎస్టిమేషన్ కంటే లోవర్‌గా రావటము, మార్కెట్‌లో దాదాపు ఈరోజు యాక్సిస్ బ్యాంక్ ఒకటే 5% ఫాల్ అవ్వటంతోటి ఎంటైర్ ప్రైవేట్ బ్యాంకింగ్ ప్యాక్ మొత్తం కలిపి మనకి ఈరోజు నిఫ్టీని 25,000 అండ్ బిలో క్లోజింగ్ అయితే ఇచ్చింది. ఒక రకంగా మనకి 25,000 అనేది ఒక సైకలాజికల్ సపోర్ట్. సో, ఫస్ట్ అసలు మనకి ఇది యాంటిసిపేట్ చేయగలిగామే లేదా? ఏ పార్ట్ ఆఫ్ రిజల్ట్స్. రిజల్ట్స్ అనేది యాంటిసిపేట్ చేయడం మన చేతుల్లో ఉండదు. బట్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం గతంలోనే మనం ఒక ట్రెండ్ ఫార్మేషన్ అప్‌సైడ్ జరిగింది. దాని బ్రేక్ డౌన్ జరగడం జరిగింది. అదే విధంగా లోవర్ సైడ్ సపోర్ట్స్ మనకి 24,950 నుంచి 24,800 వరకు ఒక 150 పాయింట్స్ రేంజ్‌లో ఒక సపోర్ట్ జోన్ ఉంది. సో, ఇవన్నీ కూడా గత వారంలో మాట్లాడుకున్నాం. సో, ఈ రోజు కూడా మార్కెట్ మనకి ఆ జోన్‌లోకి వచ్చిన తర్వాత కొంత బయింగ్ యాక్టివిటీ తీసుకొని కొంతవరకు పైకి వెళ్లి క్లోజ్ చేసే ప్రయత్నం అయితే చేసింది. సో, ఈ సపోర్ట్ అనేది అంత స్ట్రాంగ్‌గా నిలబడుతుందా? లేదా? సో, ఇట్లా మనం ఎన్నో అంశాల గురించి ఇందులో డిస్కస్ చేస్తాము. సో, ఈ వారం మనం ఈ డిస్కషన్‌లో మనకి సెక్టార్స్‌కి సంబంధించినటువంటి టెక్నికల్ అనాలిసిస్‌ని కూడా కొంత డీప్‌గా డిస్కస్ చేస్తాము. అదే విధంగా వాటికి ఉండేటువంటి ఫండమెంటల్ థింగ్స్ గురించి కూడా కొంత డీప్‌గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో, ఫస్ట్ అసలు మార్కెట్ ఏ డైరెక్షన్ తీసుకునే అవకాశాలున్నాయి? మార్కెట్ బ్రేక్ డౌన్ జరుగుతదా? లేకపోతే ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే అవకాశాలున్నాయా? సో, ఇది మనకు అర్థం అవ్వాలి అనంటే ఈ వీకెండ్ రాబోతున్నటువంటి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రిజల్ట్, ఐసీఐసీఐ బ్యాంక్ రిజల్ట్ అండ్ రిలయన్స్‌కి సంబంధించినటువంటి రిజల్ట్స్. ఈ 3 రిజల్ట్స్ అనేది మార్కెట్ చాలా కీన్‌గా అబ్జర్వ్ చేస్తోంది. ఈ 3 రిజల్ట్స్ కనుక కొంచెం పెద్ద ఎత్తున డిసప్పాయింట్‌మెంట్ అవసరం లేదు. కొంచెం డిసప్పాయింట్‌మెంట్ ఉన్నా కానీ బ్రేక్ డౌన్ జరిగి మార్కెట్ కిందకు వెళ్ళి మనకి 25,000 ఇంకా రెసిస్టెన్స్‌గా ఫార్మ్ అయ్యే అవకాశాలున్నాయి. అండ్ ఒకవేళ రిజల్ట్స్ అనుకున్నట్టుగా వచ్చినట్లయితే మార్కెట్ మనకి 25,300 నుంచి 24,950 మధ్యలో కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలున్నాయి. మార్కెట్‌లో గనక రిజల్ట్స్ బాగా వచ్చాయి అనంటే మార్కెట్ ఆల్ టైమ్ హైని బీట్ చేస్తది అని కాదు కానీ 25,600 ఒక అప్పర్ బ్యాండ్ తోటి ఒక డౌన్ సైడ్ మళ్ళీ 25,000 ఈ 600 పాయింట్ రేంజ్‌లో కన్సాలిడేషన్ జరిగే అవకాశాలుంటాయి. సో, గోయింగ్ ఫర్దర్ మార్కెట్ ఏ డైరెక్షన్ తీసుకుంటుందనేది రిజల్ట్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది.